ఇక ఇటువైపు మొరింకోటమి నార్త్ సీ ఐస్ ప్యాలెస్‌ని కాపాడడం కోసం తన సైన్యాన్ని తీసుకొని మనోళ్ళు ఆ ప్రదేశానికైతే చేరుకుంటూ ఉంటారు. ఇక ఇటువైపు నార్త్ సీ ఐస్ ప్యాలెస్‌లో ఉన్న ఫస్ట్ మాస్టర్ అయితే వచ్చేసి మాట్లాడుకుంటూ ఉంటారు. మా ఇద్దరి దారులు వేరే ఉండొచ్చు. కానీ వాడు ఎంతైనా నా మేనల్లుడు. వానికి కొంచెం బాగా శిక్షణ ఇచ్చుంటే బాగుండేదని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. నేనన్న విషయం మీకు కోపం తెప్పించొచ్చు. కానీ సహాయం అడగటానికి అతను కాకుండా ఇంకెవరైనా వెళ్ళుంటే బాగుండేది. ఇక ముసలోడైతే వచ్చేసి నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా డెమోనిక్ కల్ట్ వాళ్ళు ఇప్పటికే వాడిని చంపేసి ఉంటారు. అలా చేస్తేనే మంచిది. అది విన్నవాడు చాలా కోపంగా ఇక చాలు నోరు మూయి అని చెప్పేసి అయితే అరుస్తాడు. ఆ విషయం మీకే తెలుసు కదా! మీరే వాడికి శిక్షణ ఇచ్చాడు. వాడు చనిపోతేనే మంచిది. అప్పుడే మనకు వాడి వల్ల ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. అలాంటి వీక్ పర్సన్ నాయకుడు అవ్వడానికి ఏమాత్రం పనికిరాడు. వాడి బదులు ఇంకొకడు నాయకుడు అయితేనే మంచిది. ఇక అప్పుడే వాడు ఒకసారిగా సముద్రం వైపు చూసి ఒకసారిగా షాక్ వైపు అలాగే చూస్తూ ఉంటాడు. ఇక అక్కడున్న ముసలోడు అయితే వచ్చేసి ఇదంతా పాతరాజు చేసిన తప్పిదం వల్లే జరిగింది. మనమైనా గాని ఆ పరాణ జీవుల్ని కనుక్కోవటం వల్ల ఇదంతా మనకు సమస్య లేని సమస్య అని ఏర్పరచుకున్నాము. దానివల్ల మన సైన్యం అయితే సగం చనిపోయింది. అసలు మీరు సముద్రం వైపు ఎందుకు చూస్తున్నారు? అక్కడ ఏముంది? అసలు ఇది ఏమాత్రం నేను ఊహించలేదని చెప్పేసి అంటాడు. సారీ అసలు మీరేం మాట్లాడుతున్నారని చెప్పేసి అక్కడున్న ముసలోడైతే అడుగుతాడు. ఒకసారి సముద్రం వైపు చూడు. అవి షిప్సే కదా! అవి కూడా చాలా ఎక్కువగానే ఇటువైపు వస్తున్నాయి. ఇంతకీ అవి ఎవరివి? నాకు దూరం నుండి కనిపించట్లేదు కానీ అయి ఖచ్చితంగా నల్ల జెండాలే ఖచ్చితంగా నేను చెప్పగలను. అంటే ఇక్కడికి వస్తుంది డెమోనిక్ కల్ట్ వాళ్ళు అయి ఉండాలి. ఇక మంచియోను కూడా తన సైన్యం తీసుకొని షిప్‌లో ప్రయాణిస్తూ మనోడు నాసు ఐస్ ప్యాలెస్‌కి అయితే చేరుకుంటూ ఉంటాడు. ఇక ఇటువైపు ఆ మొరింకోటంలో ఉన్న మాస్టర్ లేడీ అయితే వచ్చేసి అక్కడున్న సరస్సును చూస్తూ నిజంగా ఇది చాలా అందంగా ఉందని చెప్పేసి అలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే తను వెనక్కి తిరిగి చూస్తే స్క్వాడ్ లీడర్ కాంగ్ ఉండటం చూసి వానితో కలిసి మాట్లాడదాం దగ్గరికి అయితే వెళ్తుంది. వాడు ఏమాత్రం పలకడు. వీడు ఎప్పటికీ ఇంతే అని చెప్పేసి తన కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. మన సైన్యం ఇప్పటికీ విశ్రాంతి తీసుకోకుండా చాలా రోజులైతే ప్రయాణిస్తూ మొత్తానికి ఈ ప్రదేశానికి అయితే చేరుకున్నాం. ముందుగా మనం అతనితో మాట్లాడి ఒకరోజు మన సైన్యానికి అయితే రెస్ట్ ఇస్తే బాగుంటుంది కదా! నేనేం చేయాలో నాకు ఆర్డర్స్ ఇవ్వద్దని చెప్పేసి వాడు చాలా సీరియస్‌గా అయితే చెప్తాడు. ఈ కల్లేడు అక్కడి నుంచి వెళ్ళిపోతూ వీడిని అడిగే బదులు ఇంకొక ఎవరినైనా అడిగినా సరే వాళ్ళు దానికి ఒప్పుకుంటారు. అయినా కానీ ఎంత ప్రయాణించినా కానీ ఒక 15 రోజులు ఈ ప్రదేశానికైతే చేరుకుంటాం కదా! అలాంటప్పుడు మనం 10 రోజులు ముందుగా ఎందుకు రావాలి? సరే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని చెప్పేసి తను చాలా సీరియస్‌గా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇక ఇటువైపు వాడు చాలా తీవ్రంగా అయితే ఆలోచిస్తూ ఉంటాడు. నేను గ్రేట్ హంక్ క్లాన్‌ని కలిసినప్పటి నుండి నాలో ఏదో అలజడి అయితే మొదలైంది. అసలు నాకేం జరుగుతుందో అర్థం కావట్లేదు. నేను ఎందుకు భయపడుతున్నాను? ఇక లేడీ తన రూమ్‌లో రెస్ట్ తీసుకుంటూ దాదాపుగా 15 రోజుల నుండి మేము ఎటువంటి విశ్రాంతి తీసుకోకుండా ప్రయాణిస్తూ ఉన్నా. ఇప్పటికి నేను చాలా పూర్తిగా అలసిపోయా. కాబట్టి కాసేపు రెస్ట్ తీసుకుందామని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే బయట ఏదో శబ్దాలు రావడాన్ని గమనించి తను ఒకసారికైతే బయటకైతే వస్తుంది. చూస్తే అటు చాలా షిప్స్ అయితే వీళ్ళ వైపు చాలా వేగంగా వస్తూ ఉంటాయి. ఇక అప్పుడే స్క్వాడ్ లీడర్ కాంగ్ బయటకొచ్చి అసలు ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పి చాలా గట్టిగా అయితే అరుస్తారు. ఇటువైపు మంచోన్ చాలా ఫాస్ట్‌గా నేలపైన పరిగెత్తుకుంటూ ఆ షిప్ వైపు చాలా వేగంగా వస్తూ ఉంటాడు. మంచోన్ అంత వేగంగా నేలపైన నడుస్తూ రావడాన్ని చూసిన వాళ్ళు ఒక్కసారిగా అయితే షాక్ అవుతారు. ఏంటి అతను నీళ్లపైన పరిగెడుతున్నా అది అసాధ్యం. అసలు ఇది ఎలా సాధ్యమవుతుంది? అది డక్వీడ్ వాస్టర్ స్టెప్ కదా! దాన్ని యూజ్ చేసి ఎవరైనా సరే నీటిపైన నడవచ్చు. కానీ దాన్ని నేర్చుకోవడం చాలా కష్టమైన పని. ఎందుకంటే దానికి చాలా ప్రతిభ ఉండాలి. అందులో అనుమానం పడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఎందుకంటే అతను లైఫ్ అండ్ డెత్ రిలయంలోకి అయితే పూర్తిగా చేరుకున్నాడు కాబట్టి అతనికి అది సాధ్యమవుతుంది. అది కూడా చాలా సులభంగా. కానీ డెమోనికల్ నాయకుడు ఇలా చేయగలడని నేను ఏమాత్రం ఊహించలేదు. ఇదొక కింగ్ కాంగ్ టెక్నిక్. కాబట్టి ఇది నాకు తెలిసినంత వరకు 5 గొప్ప యోధుల్లో ఒకరు మాత్రమే యూజ్ చేయగలరు అనుకున్నా. కానీ ఇతను కూడా యూజ్ చేయగలుగుతున్నాడేంటి? ఇక మంచం నేలపైన పరిగెత్తుడు రావటాన్ని గమనించిన మొరిన్ కూటమి మిగతా లీడర్స్ అంతా వచ్చేసి అతను ఆ టెక్నిక్ ఉపయోగించడానికి ఎన్నో రెట్ల అంతర్గత శక్తిని అయితే ఉపయోగించాలి. ఇప్పటికే తన అంతర్శక్తి పూర్తిగా అయిపోయిండాలి కదా! అంటే దానికి ఒక లిమిట్ ఉందా లేదా? ఇక అప్పుడే మంచం చాలా ఫాస్ట్‌గా నేలపైన పరిగెడుతూ ఒకసారిగా జంప్ చేసి ఆ షిప్ పైకి అయితే ల్యాండ్ అవుతాడు. ఇక మనోళ్ళంతా వాడిని చూసి ఒకసారిగా అయితే ఆశ్చర్యపోతారు. ఇక మురిన్ కూటమిలోని ఒక మాస్టర్ అయితే చేసి కల్టురేట్ షియోన్ ఇక్కడికి మీరు ఎందుకు వచ్చారు? అసలు ఏ పని మీద ఇక్కడికి వచ్చారు? మాకు కొంచెం దయచేసి చెప్తారా? ఆ పేరు విన్న వెంటనే కాంగ్ చాలా వరకు భయపడిపోతూ ఉంటాడు. ఏంటి కల్టురేట్ చియోన్ ఇక్కడికి వచ్చాడు? ఇంతకు వాడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఇక అప్పుడే మన చియోన్ అయితే చూసి ఇక్కడ ఇంతకు కాంగ్సు ఎవరు అని చెప్పేసి అయితే అడుగుతాడు. ఇక దాన్నంతా చూసిన ఐస్ ప్యాలెస్ సంబంధించిన మాస్టర్స్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతకు డెమోని కల్చర్ ప్రతిభావంతులు ఎవరైనా ఉన్నారా? ఏంటి అసలు మీ ఉద్దేశం ఏంటి? ఒకసారి సముద్రం వైపు చూడు. డక్వీడ్ వాటర్ స్టెప్ ఉపయోగించి వాడు సగం నదిని అయితే దాటేశాడు. అది విన్న ఆ ముసలోడు అయితే చూసి ఏంటి డక్వీడ్ వాటర్ స్టెప్ ఉపయోగించి సగం నదిని దాటేశాడు. అది ఎలా సాధ్యమవుతుంది? ఇది అయ్యేదానికి అవకాశం ఉంది. 5 గొప్ప యోధుల్లో ఒకరైన ఒక వ్యక్తి ఇక్కడికొచ్చారా? అది డెమోనికల్ట్ నాయకుడు. చియోన్ యూజోంగ్ ఇక్కడికొచ్చాడా అని చెప్పేసి అక్కడున్నవాడు కూడా అయితే ఆశ్చర్యపోతాడు. మనకు సాయం చేయడానికి నిజంగా ఆ డెమోనికల్ట్ నాయకుడు ఇక్కడికొచ్చాడా? ఇక షిప్ లో ఉన్న వాళ్ళైతే వచ్చేసి నిజంగా అతను డెమోనికల్ట్ నాయకుడు అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక దాన్నంతా చూస్తున్న వాడైతే వచ్చేసి చూస్తుంటూ వాడు మొత్తానికి డెమోనికల్ట్ నాయకుడిని ఒప్పించాడనమాట సహాయం చేయటానికి. అయినా కానీ ఇంత తేలిగ్గా వీళ్ళు ఎలా ఒప్పుకున్నారో అర్థం ఏమాత్రం అవ్వట్లేదేంటి? లేదా వాళ్ళేమన్నా ఒక ఒప్పందం కుదుర్చుకున్నారా? ఇంతకు వీళ్ళెందుకు మాకు సాయం చేయడానికి వస్తున్నారు? ఇక ఇటువైపు ఆ లేడీ అయితే చేసి ఇది మనకు మంచిది ఏమాత్రం కాదు. ఈయనతో మనం కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి.
అయినా వీళ్ళంత సైన్యాన్ని దాటి ఇక్కడికి ఎలా రాగలిగారు? మేము వాళ్ళతో ఒక ఒప్పందం చేసుకున్నాం కదా అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఇకప్పుడు అక్కడున్న ప్రతి ఒక్క సోల్జర్ వాడితో సౌండ్ టెలిపి ద్వారా మాట్లాడుతూ స్క్వాడ్ లీడర్ గాంగ్ ఇప్పుడు మనం ఏం చేయాలని చెప్పేసి అంటాడు. ఇక ఇటువైపు మంచిగా సౌండ్ టెలిపి ద్వారా మాట్లాడుకునే విషయాలు కూడా వినగలడు కాబట్టి అంటే చూస్తూ ఉంటే నువ్వే కదా స్క్వాడ్ లీడర్ కాంగ్ అని చెప్పేసి అంటాడు. ఇక ఇటువైపు మెరీన్ కూటమికి సంబంధించిన మాస్టర్ అయితే చేసి అక్కడున్న లేడీతో సౌండ్ టెలిపి ద్వారా మాట్లాడుతూ ఇది ఏమాత్రం మంచి విషయం కాదు. వాడు తలుచుకుంటే ఒక సెకండ్ లేకుండా ప్రతి ఒక్కరిని చంపగలడు కాబట్టి మనం స్క్వాడ్ లీడర్ కాంగ్ని ఎలాగైనా సరే రక్షించుకోవాలి. ఇక అప్పుడే మన చివన్ షిప్ దిగి ఆ స్క్వాడ్రన్ కాంగ్ వైపు అయితే నడుచుకుంటూ వస్తూ ఉంటాయి. ఇక అప్పుడే ఆ లేడీ మధ్యలోకి అయితే వచ్చి ఎలాగైనా సరే కాసేపటి పాటు వీడి దృష్టి అయితే మలచాలని చెప్పేసి డెమోనికల్ నాయకుడు మిమ్మల్ని కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు మనం ఒకసారి కలిసాం కదా మీకు గుర్తుకుందా అని చెప్పేసి అయితే అడుగుతుంది. కానీ మంచం చాలా కోపంగా మర్యాద పక్కా తప్పుకో అని చెప్పేసి అయితే అంటాడు. ఇక అక్కడ బండోడంతా దాన్ని చూసి నిజంగా వీడు చూస్తుంటే చాలా కఠినంగా ఉన్నట్లున్నాడు. నేను విన్నవన్నీ నిజమేనమాట. డెమోనికల్ నాయకుడు చాలా ప్రమాదకారి. వానితో కొంచెం జాగ్రత్తగా ఉండడమే నాకు మంచిది. ఇక లేడీ తీసి కల్ట్ లీడర్ చియాన్ యోగున్ ఇంతకు మీరు హఠాత్తుగా ఇక్కడికి ఎందుకు వచ్చారు? దానికి ఏమైనా ముఖ్యమైన కారణం ఉందా? మీకేం తెలియనట్టుగా ఏమాత్రం నటించవద్దు. మీరు నాతో ఏమాత్రం గేమ్స్ ఆడొద్దని చెప్పేసి అంటాడు. ఇక లేడీకి అర్థమైపోతుంది. ఇతను సముద్రం దాటి ఇంత దూరం వచ్చాడంటే అతను ఖచ్చితంగా మాతో యుద్ధం చేయాలని పూర్తిగా ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చాడు. వీళ్ళంత జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నేను ఏం చేయాలని చెప్పేసి తను చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక అప్పుడే కాంగ్ లీడర్ అయితే వచ్చేసి నువ్వు తప్పుకో. అతను మన అతిథి. ఇప్పుడు మనం అతని మర్యాదకు చూసుకోవాలి. డెమోనికల్ నాయకుడు చియాన్ యోగున్ ఇప్పుడు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? అందుకేమైనా ముఖ్యమైన కారణం ఉందా? ఇక లేడీ అయితే చేసి అసలు వీడు ఏం చేయాలనుకుంటున్నాడు? ఒకవేళతో వాడితో యుద్ధం చేయాలనుకుంటున్నాడా ఏంటి? అలాగ జరిగితే ఈ షిప్లో ఎవరు ఒక్కరు కూడా ఏమాత్రం ప్రాణాలతో మిగలరు. ఎలాగైనా సరే దీన్ని ఆపాలి. ఇక కాంగ్ లీడర్ అయితే వచ్చేసి మన చియాన్ వైపు చాలా సీరియస్ గా చూద్దామని ట్రై చేస్తాడు. కానీ వాడు మన చియాన్ చూసి భయపడిపోతాడు. ఇతని ప్రకాశం అందరిని భయపెట్టే విధంగా ఉంది. నేను ఇది కనుక ఇతన్ని ఓడిస్తే ఖచ్చితంగా ఎవరు ఓడించేంత గొప్ప యోధునైతే అవుతాను. కానీ నేను అలా ఏమాత్రం చెయ్యను. మా అన్నయ్య చేసిన తప్పు నేను ఏమాత్రం చేయను. ఇప్పుడు ఏం చేయాలో నాకు బాగా తెలుసు. నేను పొందడానికి ఖచ్చితంగా నాకు డెమోనిక్ నాయకుడైతే నాకు సాయం చేస్తాడనుకుంటా. కాబట్టి నేను ఇది చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇక వాడు మన చివరి ముందు మోకాళ్ళపైన కూర్చొని నీల్ డౌన్ అయితే చేస్తాడు. మీరిక్కడికి ఎందుకొచ్చారో నాకు బాగా తెలుసు. నేను అలా చేసినందుకు దయచేసి క్షమించండి. మా తర్వాత ఎవరన్నా వచ్చినా సరే వాళ్ళని ఇటువైపు రాకూడదని చెప్పి నేను అక్కడున్న సైన్యానికైతే చెప్పాను. మీరు దాని కోసం ఇక్కడికి వచ్చినట్లు ఉన్నారు. దయచేసి నన్ను క్షమించండి అలా చేసినందుకు. ఇక మిగతా మురిం కూటమి మాస్టర్స్ అంతా దాన్ని చూసి ఇలా చేయడమే ఉత్తమం. ఒకవేళ మనం గనక డెమోనిక్ నాయకుడిని రెచ్చగొడితే ఖచ్చితంగా మన అందరిని అయితే చంపేస్తాడు. దయచేసి నన్ను క్షమించండి ఇలా చేసినందుకు. ఇప్పుడు డెమోనిక్ నాయకుడు ఎలా రియాక్ట్ అవుతాడని చెప్పేసి వాడు ఆలోచిస్తూ ఉంటాడు. కానీ మన చియోన్ అయితే వచ్చేసి నువ్వు అలా చేసినందుకు దానికి తగినంత మూల్యం చెల్లించాలని చెప్పేసి మంచిగా తన వైట్ బ్లేడ్ బయటికి తీస్తూ ఉంటాడు. దాన్ని చూస్తున్న వాడైతే చూస్తే ఖచ్చితంగా నన్ను చంపేస్తాడే అని చెప్పేసి చాలా భయపడిపోతూ ఉంటాడు. ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేసి కొద్దిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా ఛానల్ సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి గైస్. ఇక్కడితో ఈ చాప్టర్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ చాప్టర్ నెక్స్ట్ వీక్ అయితే రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయిన వెంటనే అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా.